విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ ఉక్కు పోరాట కమిటీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. కూర్మండపాలెం జంక్షన్ వద్ద రోడ్డుపై బైఠాయించిన ఉక్కు పోరాట కమిటీ నాయకులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. పోలీసులకు నిరసనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆందోళనకారుల నిరసనలతో ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యమని విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. నిన్నే ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి కాపాడుకోవాలి. దీనికి స్టీల్ ప్లాంట్ జేఏసీతో పాటు స్టీల్ ప్లాంట్ రక్షణ పోరాట కమిటీ కూడా దీనికి సంబంధించి పిలుపునివ్వడం జరిగింది. మొత్తం ఏదైతే ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చింది, ఈ హామీలు నిలబెట్టుకోవడానికి స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి పిలుపుకైతే అందరూ అక్కడ హాజరవ్వాలంటే కూడా ఈరోజు చెప్పిన నేపథ్యంలో ఈరోజు స్టీల్ ప్లాంట్ గేట్ ఏదైతే కూర్మనపాలెం ఉందో కూర్మనపాలెం దగ్గరికి భారీ సంఖ్యలో ఉద్యోగులు, అదేవిధంగా కార్మిక సంఘ నాయకులు అందరూ కూడా చేరుకోవడం జరిగింది. దీంతోనే పెద్ద ఉధృత వాతావరణం కూడా చేరుకుంటున్న పరిస్థితి కలుగుతుంది. అదే కాకుండా అక్కడ చూసేటప్పటికి భారీ స్థాయిలో బలగాలు కూడా మోహరించాయి. ప్రధానంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసుకోకుండా స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు కూడా ప్రైవేటీకరణ జరగకుండా ఉండేందుకు మొత్తం పూర్తి స్థాయిలో అందరం కూడా పోరాటం చేయాలంటూ కూడా పిలుపునిచ్చారు. దీని నేపథ్యంలోనే గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా నిలుపుదల చేస్తామంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపుతామంటూ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అయితే ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని చెప్పాయో దీనికి తగ్గట్టుగానే అవి చేయాలి. అదేవిధంగా కార్మికులకు అదేవిధంగా ఉద్యోగులందరికీ కూడా దాంట్లో భరోసా కల్పించాలంటూ కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే ఈరోజు అయితే పెద్ద ఎత్తున వీళ్ళందరూ ఆందోళన చేశారు. ఈ ఆందోళనని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేసేటప్పటికి ఇటు పోలీసులకి అదేవిధంగా అక్కడ కార్మిక సంఘాలకు మధ్య కూడా చాలా తోపులాట కూడా జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏవైతే తమ న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వాలు తీర్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందంటూ కూడా చెప్పారు. ఎందుకంటే గతంలో చూసుకుంటే దాదాపుగా 365 రోజులు కూడా వీళ్ళు ఏకంగా అక్కడే శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేశారు. చాలా వరకు కూడా అటన్నిటిని కూడా చూసిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా ఉంచుతామంటూ కూడా హామీలు ఇచ్చారు. కేంద్ర మంత్రి కూడా ఏదైతే సెంట్రల్ స్టీల్ మినిస్టర్ కూడా వచ్చి గతంలో స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని కూడా పరిశీలించడం జరిగింది. దానికి గల నిధులు అదేవిధంగా దానికి గల కావాల్సిన గనులకు కూడా ఎంతవరకు అవసరం ఉంటాయనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో స్టీల్ మినిస్టర్ అప్పుడైతే చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా స్టీల్ మినిస్టర్ వచ్చేటప్పుడు కూడా హామీ ఇచ్చారు, ప్రైవేటీకరణ చేయము, ఏవైతే గనులు కొరత ఉందో ఆ గనుల కొరత నుంచి పూర్తి స్థాయిలో కూడా వాటినన్నిటి కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పారు. అది కాకుండా ఏదైతే ఎందుకు స్టీల్ ప్లాంట్ అయితే నష్టాల బాటలో నడుస్తుంది, మొదటి నుంచి దానికి కావాల్సిన సొంత గనులు కేటాయించకపోవడం వల్ల మాత్రమే స్టీల్ ప్లాంట్ అయితే నష్టాల్లో కొనసాగుతుందంటూ కూడా చెప్పుకొచ్చారు. అదే విషయంలో స్టీల్ ప్లాంట్కి సంబంధించి సొంత గనులు కానీ కేటాయించినట్లయితే దానివల్ల చాలా వరకు కూడా మళ్ళీ లాభాల్లోకి వెళ్తుంది. దానికి ఏదైతే 22,000 కోట్ల వరకు కూడా నష్టాల్లో ప్రస్తుతానికి ఉందని కూడా చెప్పుకొచ్చారు. కనుక ఆ నష్టాన్ని కూడా భర్తీ చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. మరి అటువంటిది ఏది చేయకుండా ఈసారి దానికి కేవలం ప్రకటన జారీ చేసి దాని తర్వాత ఆపేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగులకి జీతాల విషయంలో కావచ్చు, లేకపోతే రెగ్యులర్గా ఉన్న మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ మొత్తం కూడా పరిపాలన విభాగానికి సంబంధించి కానీ లేకపోతే టెక్నికల్ సిబ్బందికి కానీ లేకపోతే అక్కడ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సహాయం చేయాలి, దాన్ని ఆదుకోవాలంటూ కూడా వాళ్ళంతా పూర్తి స్థాయిలో డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మని. రైట్, థ్యాంక్ యూ రాజు.